ఫ్రెండ్స్, రీసెంట్గా వార్ ఇంకా సీరియస్గా మారింది. ఆయిల్, గ్యాస్ రిఫైనరీల మీద పెద్ద పెద్ద అటాక్స్ జరుగుతున్నాయి. రీసెంట్గా ఇరాన్లో ఉన్న సౌత్ ఫార్స్ గ్యాస్ ఫీల్డ్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఇది ప్రపంచంలో అతిపెద్ద న్యాచురల్ గ్యాస్ రిజర్వ్లో ఒకటి. ఇరాన్ ప్రొడ్యూస్ చేసే గ్యాస్లో 66% ఎక్కడి నుంచి వస్తుంది. ఇది జరిగిన తర్వాత ఇరాన్ కువైట్, ఖతార్, సౌదీలో ఉన్న రిఫైనరీస్ మీద అటాక్ చేసింది. కువైట్లో మినా అబ్దుల్లా రిఫైనరీ, అలాగే ఖతార్లోని రసల్ఫాన్ ఎల్ఎన్జీ గ్యాస్ ఫీల్డ్ మీద అటాక్ చేసింది. ఇది పెద్ద అటాక్. ఇది కూడా అతిపెద్ద ఎగుమతి కేంద్రం. ప్రపంచంలో 20% గ్యాస్ ఇక్కడి నుంచి వస్తుంది. వెంటనే ఇరాన్ ఇజ్రాయెల్ మీద పెద్ద పెద్ద అటాక్స్ చేసింది. హైఫా రిఫైనరీ మీద అటాక్ చేసింది. ఆ దేశానికి 50% ఫ్యూయల్ ఇక్కడి నుంచి వస్తుంది. వీటి వల్ల ప్రపంచం, అలాగే భారత్ కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే భారత్ 50-60% దిగుమతి చేసుకుంటుంది. ఇందులో 40% ఖతార్ నుంచే జరుగుతుంది. ఓ పక్క అక్కడ ఉన్న ప్రజలు భయపడే పరిస్థితులు. ఎందుకంటే అక్కడున్న కెమికల్స్ అండ్ గ్యాస్ రిలీజ్ అయితే వాతావరణ మార్పులు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ప్లీజ్, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉందాం గ్యాస్ విషయంలో. అలాగే ఆల్టర్నేటివ్ కూడా ఉంచుకోవడం మంచిది. అలాగే అక్కడున్న వాళ్ళు, మనవాళ్ళు, అక్కడున్న ప్రజలు బాగుండాలని కోరుకుందాం. ఎందుకంటే యుద్ధం చాలా తీవ్రంగా మారింది. అయితే ప్రజెంట్ నెతన్యాహు మాత్రం అమెరికా అభ్యర్థన మేరకు దాడులు ఆపుతున్నామని చెప్పారు. చూడాలి ఏం జరుగుతుందో.